వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. హోంమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యులు ఇబ్బందులు తొలగించేవే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయవని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి మాట్లాడితే వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపైన చర్యలు ఉంటాయన్నారు. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జిల పెండింగ్ పనులు రాత్రి పగలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను మరియు ఇంజనీర్లను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విజయవాడ, మంగళగిరిల నుంచి అతి త్వరగా అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుంది. విజయవాడలో ఓటర్ల అర్హతలపై ఎన్నికల సంఘం, ఇంటర్నేషనల్ ఐడియా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఓటు హక్కు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని ప్రతి పౌరుడి అత్యున్నత బాధ్యత అని వక్తలు ఈ వేదికగా స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అర్హతల అంశంపై 9 సోపానాల ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నమూనా ప్రమాణాలను రూపొందించేలా ఈ సదస్సులో చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి ఆదేశించారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గన్నవరంలో క్రికెట్ ప్రైజ్ మనీ విషయంలో 2 టీముల మధ్య జరిగిన గొడవలో బ్యాట్తో దాడి చేయడంతో ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విచారణ జరిపి గన్నవరం ఎస్ఐ శ్రీధర్ ప్రధాన నిందితుడితో పాటు మరో 4 జువెనల్స్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘోరానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని ఎస్ఐ పేర్కొన్నారు. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, కాలేజీ సమయాల్లో ఎక్కడుంటున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని, క్రమశిక్షణతో పెంచడం ద్వారానే ఇలాంటి విషాదాలు అరికట్టవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు. ఆధారాలు చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని మాధవి పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజీ ఉండబోదని గళ్లా మాధవి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రమే దేశంలో వైద్య విద్య అభివృద్ధి చెందిందని బీజేపీ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో రాజకీయ దాడులు, దేశంపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వీరితో చేతులు కలిపాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో మెడికల్ సీట్లు లక్షలాదిగా పెరిగాయని, ఒక్క ఏపీలోనే 17,000 సీట్లు అదనంగా వచ్చాయని వివరించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, తగిన రీతిలో గుణపాఠం చెబుతారని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసత్యాలతో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా వైసీపీ పారిపోయిందన్నారు. మెగా డీఎస్సీ అనేది నారా లోకేష్ ముద్ర అయితే మెగా డ్రామా అనేది తాడేపల్లి ప్యాలెస్ మార్కుగా మారిందని ఎద్దేవా చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి బోయే సత్యబాబు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలోని వర్కర్లకు ప్రభుత్వం జీవో ప్రకారం నెలకు 18,000 నుండి 21,000 వరకు వేతనం ఇవ్వాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కాంట్రాక్టర్లకు డిమాండ్ చేశారు. పెరిగిన జీవన వ్యయానికి తగ్గట్లుగా ఈఎస్ఐ సౌకర్యంతో పాటు కనీస వేతనాలు అందించేలా ప్రభుత్వ కమిషనర్లు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షించాలని కోరారు. ఈ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు చేపట్టిన పెండౌట్ నిరసన కార్యక్రమం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వలన తమతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతారని, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని లేఖరులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖల సమస్యలు పరిగణలోకి తీసుకుని జీవో 396ను ఉపసంహరించి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ను మణిపాల్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోనే అత్యాధునిక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలగమని నిరూపించినట్లు చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ తెలిపారు. దీంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకి సకాలంలో ప్రాణాలను కాపాడే చికిత్సని అందించగలుగుతున్నామని తెలిపారు.